पूर्वा सन्ध्या प्रवर्तते। उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्तिकम्। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज। उत्तिष्ठ कमलाकान्त त्रैलोक्यं मङ्गलं कुरु। ఏందన్నా ఇంకా చదువుకుంటున్నావా? దా ఆడుకుందాం. ఏందన్నా ఎంతసేపు చదువుకుంటున్నావు? ఇంతసేపు చదవడం అవసరమా? మనిషి జీవితానికి గాలి, నీరు, ఆహారం ఎంత ముఖ్యమో మనం విజ్ఞానం పొందటానికి కూడా ఈ వేద పఠనం అంతే ముఖ్యం. చదువులు, జాబులు మన జీవితం ముందుకు సాగాలంటే ఎంతో ఉపయోగపడతాయి. కానీ మన వేదాలు, మన ఆచారాలు మన హిందూ ధర్మాన్ని, గొప్పతనాన్ని తెలియజేస్తాయి. ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీస్ అని, టెక్నాలజీ అని మన దేశం ఎంత ముందంజలో ఉన్నా మన సనాతన ధర్మాన్ని ఇతర దేశాలకి చాటి చెప్పాలంటే ఈ వేదాలు, పురాణాలు అభ్యసించడం ముఖ్యం. విదేశీయులు సైతం మన ఆచారాలు పాటిస్తూ ఉన్నారు. మన పురాణాల ప్రకారం ప్రతి జీవికి 7 జన్మలుంటాయి. దాంట్లో ఒకటైనదే మనిషి జన్మ. ఆ మనిషి జన్మలోనూ అతి పవిత్రమైనది బ్రాహ్మణ జన్మ. శ్రీకృష్ణుడు అంతటి వాడే బ్రాహ్మణుడిగా జన్మించాలని కోరుకున్నాడు. అందుకే మనం బ్రాహ్మణుడిగా పుట్టినందుకు మన బ్రాహ్మణ జన్మని అన్ని విధాలుగా సార్థకం చేసుకోవాలి.